రాజకీయంగా కేటీఆర్ గారిని అభిమానిస్తున్నారు మీరు. గతంలో సినీ రంగ ప్రవేశం కూడా ఉండింది మీకు. అవునండి. ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా, అసోసియేట్ అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాను, సినిమా జర్నలిస్ట్ గా చేశాను, చాలా మంది హీరోల డేట్లు కెరియర్ మేనేజ్మెంట్ చేశాను, ఒక బ్రాండ్ ఎండోర్స్మెంట్ చేశాను, యాడ్ ఫిల్మ్స్ చేశాను. మాస్టర్ ఇన్ పిఆర్. మెగాస్టార్ చిరంజీవి గారి మీద కూడా గుండెల నిండా ప్రేమ నింపుకున్నారు. ఇటీవల మీది శూన్యం నుంచి శిఖరం వరకు అనే పుస్తకాన్ని కూడా ఆయన ఆవిష్కరించారు. ప్రభు జర్నలిస్ట్ గారని ఆ బుక్ రాశాడు. సినిమా ఇండస్ట్రీలో ఎవరైతే కింది నుంచి పైకి వచ్చారో వాళ్ళందరి మీద రాసిన పుస్తకం అది. ఆ పుస్తకం ఆవిష్కరణకు నన్ను కూడా చీఫ్ గెస్ట్గా పిలవడం జరిగింది. చిరంజీవి గారు పక్కన నిలబడినప్పుడు మీ ఆనందం అంతా అసలు ఆనంద బాష్పాలు. అంటే వెన్ ఐ సీ టు ఐస్ టు మై ఫాదర్, మా నాన్నని చూస్తే ఎలా అనిపించిందో నాకు చిరంజీవి గారిని చూస్తే అలా ఆనంద బాష్పాలు వచ్చాయి. ఎందుకంటే ఇప్పుడు అభిమానం అండి. నేను చిన్నగా ఉన్నప్పుడు సినిమాలు చూసినప్పుడు ఆయన కోసం ఒకసారి కాలిర కొట్టుకున్నా వేట సినిమా. అప్పుడు ఆయన ఫస్ట్ టైం నేను కలిసింది 90. ఆ వేట సినిమా అప్పుడు థియేటర్లో తెలుసు కదా ఎలా ఉండేది. ఒక చిన్న గోడ ఉండేది, దాంట్లో నిలబడి టికెట్లు తీసుకోవాలి. ఆ టికెట్ల అప్పుడు నేను మీద పడితే వాడు తోసేస్తే కింద పడితే కాలు ఇరిగింది, మెలకబడ్డది. తిరుమల థియేటర్ ఓపెనింగ్కి చిరంజీవి గారు వచ్చారు, అల్లు అరవింద్ గారు. నాకు అప్పటికి బాగా గుర్తు. బ్లాక్ ల్యాన్సర్ కారు 567 నెంబర్ కూడా. అప్పుడు అనుకోకుండా జనాల మధ్యలో సందులో దూరి మరి అట్లా చేయి పట్టుకున్నా, అంతే చేయి పట్టుకున్నా. దాని తర్వాత నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చిరంజీవి గారితో థమ్సప్ యాడ్కి అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేశాను. వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వర్క్ చేశాను. దానికి నన్ను ఎక్కడ గుర్తుపడతాడండి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఏదో క్లాప్ కొట్టడానికి అక్కడ ఉన్నామని గుర్తుపట్టాడు కదా. ఇప్పుడు మనుషుల్ని ఎప్పుడు గుర్తుపడతారు? ఒక పొజిషన్ వచ్చినప్పుడు నేను డైరెక్టర్ అయితే గుర్తుపడతాడు, ఒక రాజకీయ నాయకుని అయితే గుర్తుపడతాడు, ఏదో ఒకటి సెలబ్రిటీని అయితే గుర్తుపడతాడు తప్ప అదర్వైజ్ ఇది హూ విల్ రికగ్నైజ్. ఈరోజు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారంటే ఇంటర్వ్యూ చేయాలి అంటే నాకు అర్హత కూడా ఉండాలి. సో మీరు 39 మిలియన్ అంటే ఆల్మోస్ట్ 3.9 crores జనాభా ఉన్న తెలంగాణ అందరిని పిలిచి ఇంటర్వ్యూ చేయలేరు కదా మీరు. వ్యాపార టోపీ ఒకటి, రాజకీయ టోపీ ఒకటి, ఎందుకు 2 టోపీలు ఎందుకు అవసరం? నాకు రాజకీయం చేయడం రాదండి. ఐఎమ్ వెరీ ప్లెయిన్ హార్టెడ్ పర్సన్. జస్ట్ ఐ వాంట్ టు. రాజకీయ నాయకులు టోపీ పెట్టుకోరు కానీ టోపీలు పెడతారంట కదా. ఏమోనండి, నాకైతే ఎవరు టోపీ పెట్టలేదు ఈ రాజకీయ నాయకుడు. నేను అవకాశం కూడా ఎవరికి ఆ అవకాశం ఇవ్వను కూడా. భవిష్యత్తులో నా డబ్బు పెడతాను నేను, టోపీ పెట్టాను నేను పెట్టించుకుంటా టోపీ. నేను సంపాదించుకుంది నాకు చాలండి. నాకేం 100 బాధ్యత లేరు. మా ఫ్యామిలీ అందరు సెటిల్డ్, మేమంతా సెటిల్డ్ ఫ్యామిలీ అంతా. నేను నా భార్య ఉన్నదంతా ఏం చేసుకుంటాం. ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే మనీ ఈజ్ ద ప్లాస్టిక్. ఎండ్ ఆఫ్ ద డే తర్వాత 6 అడుగులు. ఇది ఏం చేసుకోవాలి? డబ్బు సంపాదించి అట్లీస్ట్ ప్రజలకు సహాయం చేసిన పేరున మిగులుతుంది. అరే పలానా రవిపానస్ అనేవాడు మా అందరికి సహాయం చేశాడు, ఒక గుర్తింపు ఉంటుంది. మనం గాంధీ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామండి? మహాత్మా గాంధీ గురించి భారతదేశం తెచ్చాడు కాబట్టి. ఆయన ఉన్నా లేకపోతే తరతరాలు. రవికుమార్ గారు ఇప్పుడు గాంధీ గారు అడుగుజాడలు నడుస్తారా? గాంధీ గారి అడుగుజాడలు అంటే మీరు అనేది ఒక చెంప చూపిస్తే ఇంకో చెంప చూపించమంటారా? అది అప్పుడు గాంధీ తత్వం వేరండి, ఇప్పుడు గాంధీ తత్వం అది కాదు కదా. కానీ రాజకీయాలకు వచ్చిన తర్వాత రాజకీయాలు మారుతారు అంతే. అంటే ఎప్పుడు చూడని అవకాశాలు, ఎప్పుడు చూడని డబ్బు, అప్పుడు అవపడేసరికి ఎదగాలి, ఇంకా ఎదగాలి. ఇప్పుడు ఎమ్మెల్యే అయినా మినిస్టర్ అవ్వాలంటాడు, మినిస్టర్ అయినా సీఎం అవ్వాలనుకుంటాడు. అందుకే కదా మనకు రాజకీయ సంక్షోభం చాలా రాష్ట్రాలు ఎందుకు వస్తుందండి? మహారాష్ట్రం ఎందుకు వచ్చింది, కర్ణాటక ఎందుకు వచ్చింది, గోవా ఎందుకు వచ్చింది, చాలా రాష్ట్రాల్లో రాజకీయ సంక్షోభాలు ఎందుకు వస్తున్నాయండి? పోటీ, వెన్నుపోటు, తనివి తీరని దాహం రాజకీయం అంటే. ఆ దాహం సరిపోదు కాబట్టి వీళ్ళంతా కొత్త నాయకులు రావాలి. మీరు ఎవరికి టార్గెట్ అవుతారో చూసారు. ఇప్పుడు పోటీ చేస్తే భవిష్యత్తులో నల్గొండ నుంచి అన్నారు. నల్గొండ ఆశావాహులంతా మీ మీద పడే అవకాశం ఉంటుంది. అంటే భవిష్యత్తులో ఎలాగైనా రవి మనకు ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ కేటీఆర్ గారు ఉన్నారు కాబట్టి కొద్ది కష్టమయ్యే అవకాశం ఉంటుంది. ఏం లేదండి, నాకు బ్యాక్గ్రౌండ్ కేటీఆర్ గారు ఏం లేరు. నేను సామాన్య కార్యకర్తగానే చేయను. కేటీఆర్ గారు అంటే నా ఇష్టం, అభిమానం చెప్తున్నా కానీ నాకు బ్యాక్గ్రౌండ్ ఏం కాదు కదా. కేటీఆర్ గారు నాకు అభిమానంతో చేరాను నేను. చిరంజీవి గారితో ఒకటే వేదిక పంచుకున్నప్పుడు ఎలా అనిపించింది మీకు? అసలు అది ఒక అద్భుతమైన అవకాశం అండి. ఫస్ట్ అద్భుతం అంటే చిరంజీవి గారిని అక్కడ కలిసేసరికి నాకు ఆనంద బాష్పాలు ఒకవైపు ఆగలేను. అంటే నేను స్టేజ్ మీద మాట్లాడాలంటే భయపడతా. అలాంటిది నేను ఆయన కలవగానే నా 2 చేతులు అలా కాళ్ళ మీదకి వెళ్ళిపోయాయి, ఏం మాట్లాడకుండా అంతే. మా నాన్నను
ఎలా మొక్కుతానో నేను అలా మనస్ఫూర్తిగా అలా వెళ్ళి అలా కాలు పట్టుకున్నాను అంతే చిరంజీవి గారిని. అంటే ఈ ఇన్స్పైర్డ్ సో మెనీ పీపుల్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. నేను ఆయన చిరంజీవి గారి వల్లే సినిమా ఇండస్ట్రీకి వచ్చా. ఆర్టిస్ట్ అవ్వాలని రాలేదు, సినిమా పరిశ్రమలో ఏదో ఒక పని చేయాలని వచ్చా. కలిసిన సందర్భాలు ఉన్నాయి కానీ ఎప్పుడు ప్రశాంతంగా ఆయనతో మాట్లాడే అవకాశం. ఆ రోజు నాకు కలిసిన 10 నిమిషాలైనా అది నాకు ఒక గొప్ప విజయంలాగానే అనుకుంటా. నేను మన కేటీఆర్ గారు కలిసినా కూడా 10 నిమిషాలు అది ఒక గొప్ప విజయం అనుకుంటా. ఐ అచీవ్డ్ ఓకే, వాట్ ఐ వాంట్, వేర్ ఐ, దట్స్ ఇట్. కింద ఉన్నవాడిని ఇప్పుడు ఒకేసారి ఇప్పుడు మనం కలిస్తే ఎలా అనిపిస్తుంది? మీకు ఇష్టమైన నాయకుడిని కలిసిన మామూలుగా ఒకరు ఒక పాత్రను పోషించడానికి చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఇక మీదట రవికుమార్ పనస గారు 3 పాత్రలు పోషించాల్సిన పరిస్థితి వస్తుంది. ఆల్రెడీ మీరు ఒక వ్యాపారవేత్తగా ఉన్నారు, అదొక ముఖము అదొక పాత్ర. ఫిల్మ్ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. అదే చెప్తున్నా, అదే సినీ రంగము ప్రొడక్షన్ హౌస్ కూడా ఒకటి పెట్టారు, బ్యానర్ ఏదో రవి పనస ఫిల్మ్ కార్పొరేషన్ అండి. దాని తరపున ఇంకా సినీ రంగం అక్కడ తిరగాలి. ఇటు పోతే మళ్ళా 3వ ముఖ చిత్రము రాజకీయం. అవునండి. ఎలా అసలుకి 3 పడవల మీద ఎలా ప్రయాణం చేస్తారు? అది 3 పడవలేం లేదండి, దెర్ ఇస్ ఎ సిస్టమ్ ఫర్ ఎనీథింగ్. ఓకే, మనం ఇప్పుడు సింప్లీ అంటే మనం తీసుకుంటే కనుక గతంలో ఇప్పుడు సపోజ్ ఒక ఎలన్ మాస్క్ తీసుకుందాం, జాక్మాన్ తీసుకుందాం. ఏది బిజినెస్లో ఎలన్ మాస్క్ అతను ఒకప్పుడు బ్యాంక్ కరప్టెడ్, తర్వాత అతను కార్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ ఉంది టెస్లా, అండ్ ఇప్పుడు ఆయన దీంట్లో కూడా ఉన్నాడు కదా, చంద్రమండలానికి పంపించి స్పేస్ బిజినెస్ ఉంది. దాని తర్వాత రీసెంట్లీ వాట్ ట్విట్టర్. ఆయన ఏజ్ ఎంత అండి? 45 years, 45 సంవత్సరాలు. హీఈస్ రూలింగ్ వరల్డ్. అలాంటి గొప్ప గొప్ప వాళ్ళు ఈ ప్రపంచాన్ని రూల్ చేస్తున్నప్పుడు నేను ఒక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఒక చిన్న పోరగాన్ని నేను ఒక 4 కంపెనీలు మేనేజ్ చేయలేనా? సిస్టమ్ క్రియేట్ చేసుకుంటాం అంతే, ఎవ్రీథింగ్. ఏ ఆఫీస్కి హెడ్స్ని అపాయింట్ చేస్తాము. ఇప్పుడు అంతా యాప్స్ ఉన్నాయి, ఏ అప్డేట్ వస్తుంది, అవర్ టు అవర్ నాకు బిజినెస్ వచ్చేస్తుంది. ఏ అవర్లో బిజినెస్ ఎంత అయింది, ఏముంది అదంతా. నేను 3 బిజినెస్ అయింది, 30 బిజినెస్ రన్ చేస్తాను నేను. అవునా? ఇంకా 1-2 yearsలో ఐ విల్ రన్ 30 బిజినెసెస్. ఒక 5,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తాను నేను ఖచ్చితంగా. మీరు ఏ కాలేజీలో చదువుకున్నారు చెప్తే నేను కూడా వెళ్ళి ఆ కాలేజీలో చదువుకున్నాను. నేను చాలా కాలేజీలు చదివా, ఒక కాలేజ్ చదవలేదు. ఫస్ట్ ఇయర్ ఒక కాలేజు, సెకండ్ ఇయర్ ఒక కాలేజు, తర్వాత ఆర్కిటెక్చర్ డిప్లొమా ఒక కాలేజు. అన్ని డిస్కంటిన్యూసే కదా, అందుకే నాకు ఎక్కువ నాలెడ్జ్. అందరూ ఒకే కాలేజీ చదువుతారు, ఒకే దగ్గర ఉంటారు. నా అన్ని డిస్కంటిన్యూ అంటే నాకు నేర్చుకున్నారు కానీ అన్ని రంగాల్లో నేర్చుకున్నాను, అడుగు పెడుతున్నాను. నాకు చెప్తున్నా కదండి, నాకు గురువు నేర్పే పాఠాలు ఎక్కలేదు, జీవితం నేర్పే పాటలు ఎక్కాయి ఎక్కువ. అది ఈసారి కార్తికేయతో కూడా మూవీ తీయబోతున్నారు. అవునండి, అవును కార్తికేయతో. ఎందుకు కార్తికేయ ఎంచుకున్నారు? అంటే నేను RX-100 సినిమా చూసిన. RX-100 తర్వాత పెద్ద హిట్ ఏం లేదు కదా, లేవు. బట్ హీజ్ ఆర్టిస్ట్ కదా, ఒక సినిమా చాలు కదా ఆర్టిస్ట్ అయితే. ఆ సినిమా చూసినప్పుడు స్ప్లెండ్ బౌండ్ హీజ్ యాక్టింగ్ అండి అంతే. అసలు కొన్ని సీన్లలో చూస్తే అలా పడిపోతాం అంతే. సో అలాంటి సినిమా తీయబోతున్నాం. పీపుల్ విల్ బి అప్రిషియేట్ దట్. ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు, బట్ బిగ్ హీరోయినే ఉంటుంది. మేబీ సాయి పల్లవి గారు కావచ్చు, ఇంకా పెద్ద హీరోయిన్ మాట్లాడుతున్నాము. మీరు పనికొస్తారా అంటే మీరు చేస్తా అంటే ఉందండి, పనికొచ్చేలా చేస్తాం మిమ్మల్ని. మా పని అదే కదా. విలన్ రోల్ ఏమైనా చేద్దాం అనుకుంటున్నా. చేయండి సార్, మా దాంట్లో ఉంది, విలన్ రోల్కే ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. సంవత్సరానికి 3 సినిమాలు తీద్దాం అనుకుంటున్నాం. సంవత్సరానికి 3 సినిమాలు 3 సినిమాలు తీసి ఇక్కడ కూడా ఉపాధి చాలా మంది కల్పించాలని.